మరి అంటే నిజంగా అరే కృష్ణా నదీ జలాలపై ఎంత డ్యామేజ్ చేసిండ్రో దయచేసి అర్థం చేసుకోవాలి. అంటే 2015 నుంచి 2020 వరకు ఎవ్రీ ఇయర్ అదే అగ్రిమెంట్ అని ఇప్పుడు కేటీఆర్ గారు ఇంటరిమ్ అగ్రిమెంట్ అన్నారు. కేసీఆర్ గారు ఏమన్నారు? లేదు లేదు టిల్ ఫర్దర్ ఆర్డర్స్. ఈ 512 TMC 299 టిల్ ద డిస్ప్యూట్ ఇస్ సెటిల్. ఇప్పుడు ఓకే see you read out when you want to. No 1 minute. No, I'm not yielding, Shugar. I'm not yielding. The implication is taking this as an opportunity. CM Telangana could have raised the issue and sought for revision of water sharing, but stated to continue the same till tribunal decide the matter, which has serious implications now and difficult to come out. Now, no, అబద్ధాలు చెప్పడం మీకు అలవాటు. అబద్ధాలు చెప్పడం మీకు అలవాటు. దయచేసి నేను మాట్లాడగా మీరు మాట్లాడండి. ఇంకోటి 15th July 21 ది సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ నోటిఫికేషన్ తీసుకొచ్చింది. ఇట్లా కృష్ణా రివర్ వాటర్ బోర్డు అది ఇదని వీళ్ళ నుంచి whatever they have written, the government of India has not responded. So that is regarding the gazette notification of 15th July 2021. Next. Shiva, next. Okay. See, now, Ippudu, sir, through you I want to inform all the members of the House, entire Telangana. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను ఇరిగేషన్ మంత్రిగా మేము ప్రమాణ స్వీకారం 7వ తారీఖు చేసినాం. ఈ 60 days అప్రాక్సిమేట్లీ 60 daysలో మేము ఈ ప్రాజెక్ట్స్ హ్యాండింగ్ ఓవర్ విషయం కానీ మేము ఎటువంటి కమ్యూనికేషన్ అడ్రస్ చేయలేదు, మాతో కూడా ఎవరు మాట్లాడలేదు. నా పదే వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారానికి ఇది నేను ఈ క్లారిఫికేషన్ ఇస్తుంటే మేమేం చేయలే, కానీ వాళ్ళు అప్పజెప్పే ప్రయత్నము అప్పజెప్పే ప్రక్రియ చాలా ముందుకు తీసుకుపోయినరు. మరి వాళ్ళే ఉల్టా చోర్ కొత్వాల్కెడ్ అంటేనట్టుంది ఇప్పుడు. ఓకే, మొన్న బడ్జెట్లో లాస్ట్ బడ్జెట్ ప్రెజెంటెడ్ బై శ్రీ హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టర్. ఐఎమ్ రీడింగ్ అవుట్ verbatim అని చెప్తున్నా. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇన్ ఇట్స్ because we came to power. Government of Telangana in its budget demand number 33, Roman 33 for 23-24 has proposed to hand over the components of common projects, namely Srisailam and Nagarjuna Sagar in Krishna Basin and Peddavagu medium irrigation project in Godavari Basin. Accordingly, if accepted, the state has to deposit one-time seed money. Budget lo Speaker sir 200 కోట్లు కేటాయించారు. వాళ్ళ ప్లాన్ ఎందుకు సక్సీడ్ కావాలంటే వాళ్ళు మరి ప్రజలు తీర్పు మా పక్షాన ఇచ్చిండ్రు, మేము వచ్చినాం, మేమేమీ హ్యాండ్ ఓవర్కి సిద్ధంగా లేము. నా ఇంకోది ఇన్సిడెంట్ మీకు చెప్పాలి. తెలంగాణ ఎలక్షన్స్ 30th Novemberకి అయినాయి. 29th November ఇది చాలా ఆశ్చర్యకరం. అంటే పోలింగ్ డే ఒకటి, సరే ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యలో ఉన్న ఎంతో మంచి సంబంధం అనుబంధం అది బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుని ఆలోచన చేయాలి మనం. 30 తారీఖున పోలింగు వాళ్ళే గవర్నమెంట్లో ఉన్నారు. 29 రాత్రి నుంచి 30th మార్నింగ్ అంటే పోలింగ్ డే అంటే ఏదో తెలంగాణ ఆంధ్రలో కొట్లాట అవుతుంది, మనం మేమే ప్రొడక్ట్ చేస్తాం, ఏదో ఎలక్షన్ ఓటింగ్ ఇన్ఫ్లుయెన్స్. 29th మార్నింగ్ అర్లీ మిడ్ నైట్ అంటే 29th 30th పోలింగ్ డేకి తెల్లారి పోలింగ్ మిడ్ నైట్ ఏపీ గవర్నమెంట్ ట్రెస్పాస్డ్ అండ్ ఫోర్స్ఫుల్లీ ఆక్యుపైడ్ right half of Nagarjuna Sagar Dam
on 29th November midnight, unauthorizedly by Andhra police, numbering approximately 400 to 500. The assailants seized the control of critical points by erecting barricades and barbed wire fencing between 13th and 14th crest gates. After seizing, they opened the right canal gates and released 5,000 cusecs water to the canal without any water release order from KRMB. Now, Speaker sir, next నేను చెప్పేది ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే ఓకే ఇది అంటే ఇది నిజంగా కూడా అంటే ఒకటే ఆలోచన చేయాలి. మాకేం తెలియదు విషయం, కానీ గౌరవనీయులు కేసీఆర్ గారు గౌరవ జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలు ఉంటాయి. ఎలక్షన్ డే కేసీఆర్ గారు ఓడిపోతున్నారని మొత్తం తెలుస్తున్నది. జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర పోలీసు నాగార్జున డ్యామ్ అదేదో ఇన్సిడెంట్ క్రియేట్ చేయడానికి పంపిస్తే ఇట్స్ క్లియర్లీ దెర్ ఇస్ సంథింగ్ బిహైండ్ ఇట్. ఇప్పుడు ఆ కింది లెవెల్ ఆఫీసర్స్ కూడా అనుకుంటారు ఇదేదో పైన మాటకు చేసిన అనుకుంటారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారు ఒక్క మాట మాట్లాడలేదు. ఈ మొత్తం ఇన్సిడెంట్ మీద మాట్లాడలేదు. ఓకే, అయితే ఏంటంటే మీరు వినాలి ఎస్పీఎస్ సార్, 1st డిసెంబర్కి అది ఇమ్మీడియట్లీ కేంద్ర హోమ్ సెక్రటరీ ఇంటర్వ్యూన్ అయ్యి మరి ఇక్కడ పోలీసులు అక్కడ పోలీసులు కొట్టుకుంటారేమో అని చెప్పి కేంద్ర హోమ్ సెక్రటరీ వాళ్ళే ఇంటర్వ్యూన్ అయ్యి వారే ముఖ్యమంత్రి, వారే ఫైనాన్స్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు నేను ఏ పొజిషన్ లేవు అప్పుడు 1వ తారీఖున, అంటే రిజల్ట్స్ కూడా రాలే, పోలింగ్ అయినాక రిజల్ట్స్ కూడా రాలే, కేంద్ర ప్రభుత్వం సిఆర్పిఎఫ్ని పంపించి ఆంధ్రప్రదేశ్ పోలీస్ని అక్కడి నుంచి పంపించేసినారు. అప్పుడు అధికారంలో ఎవరు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు. మరి కౌంటింగ్ కూడా కాలే. మేము అంటే ఇఫ్ ఎట్ ఆల్ పార్లమెంట్ సభ్యులు ఉన్నాం మేము. ఇదేదో మేం చేసినట్టుగా వీళ్ళు అబద్ధాలు చెప్పడం ఇది సరైన విషయం కాదు. ఓకే, ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాం మీకు. ఇది 1st డిసెంబర్కి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, కేసీఆర్ గారు ఇరిగేషన్ మంత్రి, స్మితా సబర్వాల్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్, ఆల్సో హోల్డింగ్ చార్జెస్ ఇన్ఛార్జ్ సెక్రటరీ ఇరిగేషన్. వారు కేంద్రానికి లేఖ రాస్తారు 1st డిసెంబర్, మేము అధికారంలోకి రాలే. యు ఆర్ ఆల్సో అవేర్, దయచేసి సభ్యులందరూ కూడా జాగ్రత్త అయినాలి. ఇది కేసీఆర్ గారి సెక్రటరీ స్మితా సబర్వాల్ గారు కేంద్రానికి రాసిన లేఖ మనం అధికారంలో రాకముందు. యు ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ both the states have agreed in principle to hand over the control of common projects, that is Srisailam and NSP, in terms of Gazette notification 15 July 21. Very clearly your government clearly has said that you wanted to hand over the projects. I'm not yielding, sir, I'm not yielding. Very clearly, then government wanted to hand over Nagarjuna Sagar to KRMB. Next. Okay. See, okay. Now, మీరు గత మొన్న ఒక చిన్న చర్చలో మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారు విషయం చెప్పిండు, అది కూడా నేను ఇప్పుడు క్లియర్ చెప్పేస్తా. అంటే ఇట్ ఈస్ రాంగ్ అని, ఇట్స్ టోటలీ ఫాల్స్. సరే, ఆ స్మితా సబర్వాల్ గారి లెటరు ఐఎమ్ జస్ట్ రీడింగ్ అవుట్. అంటే ఇది యావత్ మొత్తం చదువుతా. ఇది మొత్తం సభ్యులందరూ కూడా ఇది అర్థం చేసుకోవాలి. స్మితా సబర్వాల్ గారు ఇరిగేషన్ సెక్రటరీ అండ్ సెక్రటరీ టు సీఎం.